ఒకటి ఇమాజిన్ చేయండి. మనం మార్నింగ్ లేవగానే ఫోన్ చెక్ చేస్తాం. మెసేజెస్ చేస్తాం, రిప్లైస్ ఇస్తాం, ఫోన్ స్క్రోల్ చేస్తాం. ఎక్స్‌పెక్టేషన్స్‌తో మన డే స్టార్ట్ అవుతుంది. మనం యాక్చువల్‌గా ఇంపార్టెంట్ పనికి వెళ్ళకన్నా ముందే మనము మెంటల్‌గా టైర్డ్ ఫీల్ అవుతాం. ఇది చాలా నార్మల్ అనిపిస్తుంది మనకు. కానీ ఇది చాలా డేంజరస్ థింగ్. ఎందుకంటే ఇది స్ట్రెస్ వల్ల మన బ్రెయిన్ మనకిచ్చే ఒక సిగ్నల్. మనందరికీ తెలుసు స్మోకింగ్ అనేది ఎంత డేంజరస్ అని. మనం మూవీస్‌లో చూస్తూ ఉంటాం. మనం సిగరెట్ ప్యాకెట్ మీద గూడా చూస్తూ ఉంటాం. మనము అక్కడ ఇక్కడ కేసెస్ చూస్తూ ఉంటాం. స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వచ్చిందని, స్మోకింగ్ వల్ల లంగ్స్ డ్యామేజ్ అయ్యాయి అని. ఇది మనకొక అవేర్‌నెస్ అనేది ఇప్పుడుంది. కానీ స్ట్రెస్ వల్ల కూడా మనకి చాలా మట్టుకు డ్యామేజ్ జరుగుతుంది అన్న విషయము చాలా మందికి అవేర్‌నెస్ అనేది లేదు. నేను స్మోకింగ్ చెప్పిన తర్వాత స్ట్రెస్ గురించి ఎందుకు చెప్తున్నాను అనంటే, స్టడీస్ ప్రకారం స్మోకింగ్ ఎంతైతే మనకి డ్యామేజ్ చేస్తుందో, అంతే డ్యామేజ్ స్ట్రెస్ కూడా చేస్తుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, పాజిటివ్ విషయాల వల్లనే స్ట్రెస్ ఒస్తుంది. లేకపోతే నెగెటివ్ విషయాల వల్లనే స్ట్రెస్ ఒస్తుంది అని అనుకుంటారు. మన లైఫ్‌లో బ్యాడ్ థింగ్ జరిగితేనే కాదు, మన లైఫ్‌లో ఏదైనా గుడ్ న్యూస్ జరిగినా మనకు స్ట్రెస్ అనేది ఒస్తుంది. ఈ వీడియో ఎండ్ వరకి చూడండి. మీకు స్ట్రెస్ అనేది ఏ ఏ చిన్న చిన్న విషయాలు డైలీ లైఫ్ డైలీ బేసిస్ మీద చేసే వర్క్ వల్ల మీకెట్లా స్ట్రెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఎట్లా స్ట్రెస్ అనేదొస్తుంది, అది మీ లైఫ్‌ని ఎట్లా డ్యామేజ్ చేస్తుంది, మీ స్లీప్‌ని ఎట్లా డిస్టర్బ్ చేస్తుంది, లాంగర్ రన్‌లో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అన్న విషయాలు మీరు ఈరోజు తెలుసుకుంటారు. అండ్ దీన్ని ఎట్లా ఓవర్‌కమ్ చేయాలన్నది కూడా తెలుసుకుంటారు. నేను రేవతి. చాలా చాలా థాంక్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్‌స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ ఒక్క లైక్ నన్ను చాలా బూస్ట్ చేస్తుంది. మీరు సబ్‌స్క్రైబ్ చేస్తే నేను మోటివేట్ అయ్యి ఇంకా ఇట్లాంటి కంటెంట్ చేసి మీకు యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్ చేయడానికి నాకు మోటివేట్ చేస్తుంది. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. సో, వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ అంటే ఏంటి అంటే, మన బ్రెయిన్ మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి రిలీజ్ చేసే హార్మోన్. ఎప్పుడైతే రిస్క్ ఉంది అని మన బ్రెయిన్ కనిపిస్తుందో, మనల్ని అలర్ట్ చేయడానికి, మన ఫోకస్‌ని పెంచడానికి మన బ్రెయిన్ ఒక హార్మోన్‌ని రిలీజ్ చేస్తుంది. దీనివల్ల మనం అలర్ట్‌గా ఉండి, ఫోకస్డ్‌గా ఉండి, ఆ డేంజర్ నుంచి బయటపడతాం. ఈ హార్మోన్ పేరే కార్టిజోల్ హార్మోన్. ఈ హార్మోన్ 2 థింగ్స్ వల్ల 2 థింగ్స్‌గా మనకు బెనిఫిట్ చేస్తుంది. ఒకటి పాజిటివ్‌గా, ఒకటి నెగెటివ్‌గా. పాజిటివ్‌గా ఎట్లా అంటే మనల్ని మోటివేట్ చేస్తుంది. మనం మోటివేట్ అయ్యేటప్పుడు ఏదన్నా వీడియో చూసి, ఎవరినైనా చూసి మోటివేషన్ తీసుకునేటప్పుడు మనం అలర్ట్‌గా ఉంటాం. ఫోకస్డ్‌గా ఉంటాం. చేయాలి ఏదైనా అని మనము స్ట్రాంగ్‌గా ఫిక్స్ అవుతాం. ఆ టైంలో గూడా స్ట్రెస్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. సెకండ్ థింగ్ మనల్ని డ్యామేజ్ గూడా చేస్తుంది నెగెటివ్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఉంది. ఒక 2 డేస్‌లో ఎగ్జామ్ ఉంది అంటే, ఎగ్జామ్ ఉంది చదువుకోవాలి అని మీరు ఫోకస్డ్‌గా, అలర్ట్‌గా వేరే ఏ విషయాల మీద గూడా ఫోకస్ చేయకుండా చదువుకుంటూ ఉంటారు. ఆ టెన్షన్, ఆ స్ట్రెస్ అనేది మీకు చదువుకోవడానికి హెల్ప్ చేస్తుంది కదా! సో, ఇది పాజిటివ్‌గా స్ట్రెస్. నెగెటివ్‌గా ఏంటి అంటే, పేపర్ రాంగానే ఎగ్జామ్ పేపర్ రాగానే ఫర్ ఫ్యూ మినిట్స్ కొందరు బ్లాంక్ అయిపోతారు. అదెందుకంటే ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్ వల్ల. ఒక ఫ్యూ మినిట్స్ బ్లాంక్ అయిపోయి, వాళ్ళకి ఏం చదివామో గుర్తుకు రాదు, ఆన్సర్ గుర్తుకు రాదు, క్వెషన్ ఎక్కడో చూసినట్టుంటుంది. ఏం రాయాలనో అర్థం గాదు. ఎందుకిట్లా అవుతుంది అన్న విషయం గూడా వాళ్ళు ఆ టైంలో అనలైజ్ చేయలేకపోతారు. ఇది ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్ వల్ల జరుగుతుంది. ఇక్కడ ప్రాబ్లము స్ట్రెస్ కాదు. స్ట్రెస్ అమౌంట్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. చాలా మట్టుకు చాలా మంది ఏమనుకుంటారంటే, స్ట్రెస్ అనేది ఏదైనా పెద్ద థింగ్స్ లైఫ్‌లో బిగ్గెస్ట్ థింగ్స్ ఏదైనా జరిగితేనే బిగ్గెస్ట్ డ్యామేజ్ జరిగితేనే స్ట్రెస్ అనేదొస్తుంది. ఆ టైంలోనే మనం స్ట్రెస్ ఫీల్ అవుతాం అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మన డైలీ లైఫ్‌లో గూడా డే టు డే లైఫ్‌లో చిన్న చిన్న విషయాలు గూడా మనల్ని స్ట్రెస్‌కి గురి చేస్తాయి. ఎట్లా అంటే మార్నింగ్ లేవగానే ఫోను చూడడం. నోటిఫికేషన్ వచ్చింది. ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా గాని లేకపోతే నాకెవరైనా మెసేజ్ చేసారా అని ఊరుకూరికే ఫోను చూడడం గూడా మనలో స్ట్రెస్ హార్మోన్‌ని రిలీజ్ చేస్తుంది. అదే విధంగా మనము ఫాస్ట్‌గా తినడం, ఆహ్, ఫాస్ట్‌గా రెడీ అవ్వడం, లేట్ అవుతుంది అని థింక్ జేయడం, లేకపోతే నేనెప్పుడు లేట్ అని అనుకున్నా గాని స్ట్రెస్ అనేది రిలీజ్ అవుతుంది. చాలా సార్లు మనము పడుకోకపోవడం తొందరగా, లేకపోతే ఒక ప్యాటర్న్ పడుకోవడానికి ఒక పర్టిక్యులర్ టైమ్ అండ్ లేవడానికి ఒక పర్టిక్యులర్ టైమ్ లేకపోవడం. మనము యాక్చువల్‌గా ఒక 10:00కి పడుకోవాలనుకోండి. ఆ టైంకి పడుకోకుండా 12, 1 వరకి ఫోను చూస్తూ, ఏదో కామెడీ చూస్తూ, అట్లా టైం అయిపోయిన తర్వాత ఆ టైం అయిపోయే టైంలో గూడా మెల్లిమెల్లిగా మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో స్ట్రెస్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది.
దీనివల్ల మీకు ఇరిటేషన్ రావడం, దీనివల్ల మీరు ఓవర్ థింక్ జేయడం, దీనివల్ల మీరు నెక్స్ట్ డే మార్నింగ్ వీక్‌గా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. చాలా సార్లు ఈ స్ట్రెస్ హార్మోన్ అనేది మీరు లోపల ఏదో పెట్టుకున్నారు. అంటే ఏదో చెప్పాలని అనుకుంటున్నారు. ఎవరికైనా. మీరు చెప్పలేక సరే నువ్వెట్లా అంటే అట్లనే అని అన్నారనుకోండి. ఎందుకు గొడవ, ఎందుకు కాన్‌ఫ్లిక్ట్ అని అనుకోని ఓకే చెప్పినా గాని మీకు స్ట్రెస్ అనేది మీ ఎమోషన్స్‌ని లోపలే ఉంచుకోవడం వల్ల గూడా మీకు స్ట్రెస్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో స్ట్రెస్ అనేది మనము కంట్రోల్ చేయగలుగుతాం. అంటే మీరు ఒకటే పొజిషన్‌లో కూర్చొనుండి చాలామంది అంటారు సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేసే వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది అననేసి. ఎందుకు అననేసంటే ఒకటే పొజిషన్‌లో కూర్చొని ఆహ్, థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం వల్ల గాని, మూవ్ చేయకపోవడం వల్ల గాని, ఎక్సర్‌సైజ్ అట్లాంటివి చేయకపోవడం వల్ల కూడా లేకపోతే ఒకటే ప్లేస్‌లో కూర్చొని థింక్ చేస్తున్నా కానీ స్ట్రెస్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మనల్ని ఎవరైనా ఇగ్నోర్ చేస్తున్నారు అని అనిపించినా, లేకపోతే ఏదైనా నెగెటివ్ కామెంట్ అవి గూడా మనలో స్ట్రెస్ లెవెల్స్‌ని పెంచుతాయి. మన వర్క్ ప్లేస్ మెస్సీగా ఉన్నా, మనం ఉన్న ప్లేస్ మెస్సీగా ఉన్నా, అంటే నీట్‌గా లేకుండా అంతా చిందరవందర మనకు స్ట్రెస్ అనేది పెరుగుతుంది. అండ్ టీవీ సౌండ్ అనేది ఎప్పుడు టీవీ ఆన్ ఉన్నా, బ్యాక్‌గ్రౌండ్‌లో టీవీ ఎప్పుడు రన్ అవుతా ఉంటుంది. లేకపోతే లౌడ్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నా, అట్లాంటి టైంలో గూడా మీకు తెలియకుండానే మీ బ్రెయిన్‌లో స్ట్రెస్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది ఎంత డేంజరస్ అననేసంటే, దీనివల్ల ఇమ్యూనిటీ అనేది దెబ్బతింటుంది. అంటే మన బాడీ ఫైట్ చేసే మెకానిజం. ఏదన్నా బాక్టీరియా వచ్చింది, ఏదన్నా ఉంది అనంటే మన బాడీ ఫైట్ చేస్తుంది గదా! ఆ ఇమ్యూనిటీ అనేది తగ్గిపోయి మీకు కొత్త కొత్త వ్యాధులు రావడం అనేది స్టార్ట్ అవుతుందనమాట. అంటే మీ బాడీ తట్టుకోలేదు. చిన్నతానికి గూడా ఏదైనా వెదర్ చేంజ్ అయినా గాని మీరు సిక్ అయిపోతారు. అట్లాంటివి జరుగుతా ఉంటది. ఇంకొకటి మీ డైజెస్టివ్ సిస్టమ్ మీద గూడా స్ట్రెస్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. మీ గాల్ బ్లాడర్‌లో ఆహ్, హ్మ్, స్టోన్స్ అవ్వడం ఇట్లాంటివి గూడా జరుగుతుంది. ఈ స్ట్రెస్ ఊరికే తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. అండ్ ఈ స్ట్రెస్ ఇట్లానే కంటిన్యూ అయ్యి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవ్వవు. ఇప్పుడు చాలా మందేమనుకుంటారంటే, నాకు స్ట్రెస్ అనేది లేదు. నేనెక్కువగా తీసుకోను అని అనుకుంటారు. కానీ మీరు ఏ థింగ్స్ మీ లైఫ్‌లో బ్యాడ్‌గా జరగకపోయినా, గుడ్‌గా జరగకపోయినా, మన బ్రెయిన్‌కి ఒక బ్యాడ్ హాబిట్ ఉంటుంది. అదేంటి అంటే మన బ్రెయిన్ స్టోరేజ్‌ని క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది. దీని వల్ల గూడా స్ట్రెస్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరెవరికైనా కాల్ చేశారు. మీ లవ్డ్ వన్స్‌కి కాల్ చేశారు. లిఫ్ట్ చేయట్లేదు కాల్. అప్పుడు మీరేమనుకుంటారు? అయ్యో! ఏదన్నా జరిగిందేమో, యాక్సిడెంట్ అయిందేమో వచ్చే దారిలో. ఇట్లా ఫస్ట్ నెగెటివ్‌గా థింక్ చేస్తారు. లేకపోతే మీరు మీ బాస్‌కి మెసేజ్ చేస్తారు. రిప్లై ఇవ్వలేదు. మీ బాస్ ఏదో పనిలో ఉండి రిప్లై ఇవ్వలేదు. మీరేమనుకుంటారు నేనేమన్నా మిస్టేక్ చేశానా అని ఆలోచిస్తారు. రియాలిటీలో అది లేదు. ఏదో ఆహ్, అన్ అన్నెసెసరీగా మీరు ఆలోచిస్తున్నారు. రియాలిటీ ఈస్ డిఫరెంట్. ఇదెందుకవుతుంది అననేసంటే మీ బ్రెయిన్ ఆహ్, క్రియేట్ చేసిన ఒక స్టోరీ వల్ల. దీనివల్ల ఓవర్ థింకింగ్ పెరుగుతుంది. స్ట్రెస్ అనేది ఎనిమీ కాదు. బ్రెయిన్ పని ప్రొటెక్ట్ చేయడం. ఎక్సెసివ్‌గా ప్రొటెక్ట్ చేయడం వల్ల స్ట్రెస్ అనేదొస్తుంది. నేను ఇంతకు ముందు చెప్పినా గదా! గుడ్ న్యూసెస్ వల్ల గూడా మనకి స్ట్రెస్ అనేది పెరుగుతుంది అని. అదెందుకో ఇప్పుడు చూద్దాం. గుడ్ న్యూస్ ఉన్నప్పుడు అందరూ హ్యాపీనే గదా! అననేసి అనుకుంటారు. కానీ మన బ్రెయిన్ గుడ్ న్యూస్‌ని, బ్యాడ్ న్యూస్‌ని లేకపోతే గుడ్ థింగ్స్‌ని, బ్యాడ్ థింగ్స్‌ని ఫిల్టర్ చేయలేదు. మన బ్రెయిన్ ఎట్లా చూస్తుంది అంటే చేంజ్ అండ్ అన్‌సర్టెనిటీ. ఈ రెండిటి వల్ల మనకి స్ట్రెస్ అనేదొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాబొచ్చింది. చాలా గుడ్ న్యూస్. కానీ జాబొచ్చిన వెంటనే ఆ పర్సన్ నాకిప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయో, జాబ్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుందో, ఇట్లా అని థింక్ చేస్తూ ఉంటారు. దీనివల్ల గూడా స్ట్రెస్ అనేది పెరుగుతుంది. ఇంకొకటి పిల్లలు పుట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ బోర్న్ బేబీ వచ్చింది లైఫ్‌లోకి అనంటే చాలా మెంబర్స్ హ్యాపీనెస్ ఇది ఒక గుడ్ న్యూస్ అని అనుకుంటారు. కానీ పేరెంట్స్ దాన్ని నేను హ్యాండిల్ చేయగలుగుతానా లేదా అని స్ట్రెస్ తీసుకుంటారు. సో, స్ట్రెస్ అనేది చేంజ్, అన్‌సర్టెనిటీ అండ్ థింకింగ్. ఈ మూడిటి కలగడం వల్ల, ఈ మూడిటి కలయిక వల్ల మనకి స్ట్రెస్ అనేదొస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థింగ్ జరిగింది. ఒక నెగెటివ్ థింగ్ జరిగింది. మీరు దాన్ని థింక్ జేస్తారు. థింక్ చేయడం వల్ల థింకింగ్ వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. అది మళ్ళీ ఓవర్ థింకింగ్ అవుతుంది. ఎక్కువగా ఆలోచిస్తారు. మళ్ళీ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. స్లీప్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఈ హార్మోన్ కార్టిజోల్ హార్మోన్ అనేది ఇంకా ఎక్సెసివ్‌గా రిలీజ్ అవుతుంది. అది లాంగర్ రన్‌లో మనకి మన బాడీని ఎక్కువ శాతం డ్యామేజ్ చేస్తుంది. ఎనర్జీ లో ఫీల్ అవ్వడం, బర్న్‌ఔట్ అయినట్టు ఫీల్ అవ్వడం,
ఇదంతా మనకు జరుగుతుంది. ఒక ఫైన్ డే మనము బర్స్ట్ ఔట్ అయిపోతాము. చాలా వీక్‌గా ఫీల్ అవుతాము. ఇది ఒక్క డేలో జరిగిన ప్రాసెస్ కాదు. ఇది చాలా రోజుల నుంచి మనలో పైలప్ అయిపోయి, మనం కంప్రెస్ చేసుకొని ఫీలింగ్స్‌ని, స్ట్రెస్ అంతా లోపల కంప్రెస్ అయ్యి, ఒకటేసారి అది మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏంటి అనన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటి అననేసంటే, మీ మీకు స్ట్రెస్ ఒస్తుంది అనన్నది మీరు అబ్జర్వ్ జేయడం. మీకు ఏం జరుగుతుంది? మీ డిసీజ్ ఏంటి? లేకపోతే మీరు దేని వల్ల బాధపడుతున్నారు అన్నది మీరు తెలుసుకుంటేనే, దానికి సొల్యూషన్ అనేది వెతకగలుగుతారు. అందుకని మీకు ఏం థాట్స్ ఒస్తున్నాయన్నది ఫస్ట్ మీరు అబ్జర్వ్ జేయండి. మీ థాట్స్ గనక వచ్చే థాట్స్ మీరు రిపిటేటివ్‌గా వస్తున్నాయి అననేసి ఫీల్ అవుతున్నారు అననేసంటే, అది స్ట్రెస్‌కి దారితీస్తుంది అని అర్థం. అట్లాంటి మూమెంట్‌లో ఏం చేయాలి అనంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే డీప్ బ్రీతింగ్. ఇది వినేటప్పుడు కొంచెం బోరింగ్‌గా అనిపించొచ్చు. కానీ ఇది చాలా ఎఫెక్టివ్. డెఫినిట్‌గా ఫర్ 10 మినిట్స్ అట్‌లీస్ట్ మనం డీప్ బ్రీతింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి డైలీ లైఫ్‌లో. ఇది స్ట్రెస్ లెవెల్స్‌ని తగ్గించి, మన స్లీప్‌ని కూడా చాలా మటుకు ఇంప్రూవ్ చేస్తుంది. ఇదెలా చేయాలనంటే, ఫస్ట్ 4 సెకండ్స్‌లో మనము శ్వాస తీసుకోవాలి. ఇన్‌హేల్ చేయాలి. 4 సెకండ్స్ హోల్డ్ చేయాలి శ్వాస తీసుకొని. ఆ తర్వాత 4 సెకండ్స్ మెల్లిగా వదలాలి. ఇది చాలా మట్టుకు మన స్ట్రెస్‌ని రెడ్యూస్ చేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటి అననేసంటే, మార్నింగ్ లెవ్వగానే అట్‌లీస్ట్ 1 అవర్ ఫోన్‌ని టచ్ చేయొద్దు. ఇది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్. ఫోన్ అనేది మనల్ని ఎంతలా డ్యామేజ్ చేస్తుంది అనన్నది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. వెళ్లి చూడండి. ఫస్ట్ 1 అవర్ మీరు ఫోన్‌ని టచ్ చేయలేదు అనంటే, మీ బ్రెయిన్ అలసట అనేది ఫస్టే అలసిపోవడం అనేది జరగదు. కొద్దో గొప్పో దాన్ని రెడ్యూస్ చేస్తుంది. సో, ఇది ఇంకొకటి. మళ్ళీ ఫోను చూడడం వల్ల మనం కంపేర్ చేసుకుంటాం. సోషల్ మీడియాలో వేరే వాళ్ళ లైఫ్స్ చూసి, అవి చూసి, ఆ కంపారిజన్ వల్ల గూడా మనకి స్ట్రెస్ అనేది పెరుగుతుంది. ఇంకొక సొల్యూషన్ మీకు స్ట్రెస్ ఒస్తున్నప్పుడు, మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు ఆహ్, వాకింగ్ చేయండి. అదే ప్లేస్‌లో కూర్చొని ఉండకుండా మూవ్ అవ్వండి. ఒకవేళ మీరు కూర్చొని ఆలోచిస్తున్నారు అని అనుకున్నప్పుడు లేచి నిల్చొని మూవ్ అవ్వండి. ఈ బాడీ మూవ్‌మెంట్ వల్ల గూడా స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అండ్ మీరొక పర్టిక్యులర్ టైమ్ అనేది పెట్టుకోండి. నేను ఈ టైంలో ఒక 10 మినిట్స్ అలారం పెట్టుకొని, ఏ విషయాలు మీకు ఆహ్, స్ట్రెస్‌కి గురి చేస్తున్నాయి, లేకపోతే ఎక్కువగా ఆలోచిస్తున్నారు అన్న దాని గురించి మీరు కూర్చొని ఆలోచిస్తే, మీకు ర్యాండమ్‌గా వచ్చే థాట్స్ తగ్గుతాయి. ఇంకొక ఎఫెక్టివ్ వే ఏంటి అనంటే, డంపింగ్ థాట్స్. అంటే మీ బ్రెయిన్‌లో ఏమేమైతే థాట్స్ వస్తున్నాయో, ఇది ఒక పేపర్ మీద రాసి, ఆ పేపర్‌ని కాల్చేయడం అట్లా చేసినా గాని, మీరు చాలా రిలీఫ్ అనేది పొందుతారు. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే యాక్సెప్టెన్స్. మీరు ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. అన్నీ మీరు కంట్రోల్ చేయలేరు అన్న విషయాన్ని యాక్సెప్ట్ చేయండి. మీరు అన్నీ కంట్రోల్ చేయాలి అని అనుకున్నప్పుడు అది అన్నెసెసరీగా మీకు స్ట్రెస్ అనేది ఇస్తుంది. మీరు అన్నీ కంట్రోల్ చేయలేరు కదా! ఈ విషయము మీరు అర్థం చేసుకుంటే మీకు స్ట్రెస్ అనేది చాలా మట్టుకు ఒక 50% తగ్గిపోతుంది. స్ట్రెస్ అనేది రావడమే. సో, ఫైనల్‌గా నేనేం చెప్తున్నాను అనంటే, మీ థాట్స్‌ని అబ్జర్వ్ చేయండి. మీ థాట్స్ ఒస్తున్నాయి, స్ట్రెస్ ఒస్తుంది అనంటే ప్రాక్టికల్ సొల్యూషన్స్ అనేది అప్లై చేయండి. అండ్ స్ట్రెస్ అనేది ఎనిమీ కాదు. మన అన్‌కంట్రోల్డ్ మైండే మనకి ఒక పెద్ద ఎనిమీ. అండ్ స్ట్రెస్‌ని గనక మీరు ఎట్లా కంప్లీట్‌గా డిలీట్ అనేది చేయలేరు. కానీ స్ట్రెస్ మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా చేసుకోవచ్చు. మీరు ప్రాక్టికల్ సొల్యూషన్స్ అప్లై చేసి స్ట్రెస్‌ని మేనేజ్ చేయొచ్చు. అండ్ మీ హెల్త్‌ని కాపాడుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు వేకప్ కాల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. సో థట్ న్యూ పీపుల్‌కి ఇది రీచ్ అవుతుంది. మీరెవరైనా ఇంపార్టెంట్ పీపుల్‌కి షేర్ చేయాలి అని అనుకుంటే షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. మీరు గనక ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.